డివైడ్ చేశారు. కొద్దిసేపటి క్రితమే 2 క్రేన్ల సహాయంతో ఆ లారీని ఆ టిప్పర్ని కూడా తీసినటువంటి పరిస్థితి ఉంది. ఒక్కసారి నేను టిప్పర్ దగ్గరికి వెళ్ళి ఆ విజువల్స్ని చూపించే ప్రయత్నం చేస్తాను. ఫ్రంట్ సైడ్ టిప్పర్ మనకి వెనక సైడ్ మాత్రమే కనిపిస్తుంది. ఎలాంటి డ్యామేజ్ అనేది మనకి అవ్వలేదు. ఫ్రంట్ సైడ్ ఏదైతే ఉందో అది మాత్రమే బస్కు ఉన్నటువంటి ఫ్రంట్ సైడ్కి దూసుకు వెళ్ళడం వల్ల ఆ టిప్పర్ ఫ్రంట్ సైడ్తో పాటు బస్సు ఫ్రంట్ సైడ్ కూడా మొత్తం నుజ్జు అయిపోయింది. ఒక్కసారి మనం టిప్పర్ని చూస్తే ఎంతవరకు డ్యామేజ్ అయింది, అది ఎంతవరకు జరిగింది ప్రమాదం అనేది కూడా మనకి క్లియర్గా కనిపిస్తుంది. ఫ్రంట్ సైడ్ మనకి ఎక్కడా కూడా డ్రైవర్ కూర్చున్నటువంటి సీటు మొత్తం పూర్తిగా ధ్వంసమైనటువంటి విజువల్స్ బిగ్ టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. ఒక్కసారి మనం ఈ ఫ్రంట్ సైడ్ కి సంబంధించి కూడా ఎంతవరకు నుజ్జు అయింది అనేది కనిపిస్తుంది. ఈ లెఫ్ట్ సైడ్ ఫ్రంట్ సైడ్ భాగం మొత్తం కూడా లోపలికి వెళ్ళిపోయింది. అంటే బస్సు ని ఏ వరకు డ్యామేజ్ చేసింది అనేది కూడా మనకి స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఒక్కసారి అశోక్ లైలాండ్ కి సంబంధించినటువంటి ఈ టిప్పర్ కి ఒక్క ఫ్రంట్ భాగం మొత్తం కూడా ఇదే పరిస్థితి ఉందని చెప్పుకోవాలి. డ్రైవరు నడిపినటువంటి టైంలో తెల్లవారుజాముడు కావడము, అదేవిధంగా ఓవర్ స్పీడ్, ఈ 2 కారణాలుగానే చెప్తున్నారు. ఈ ఫ్రంట్ సైడ్ అంతా కూడా పూర్తిగా ధ్వంసమైపోయింది. సీట్లో ఉన్నటువంటి పర్సన్ మొత్తం అక్కడికక్కడే మృతి చెందినటువంటి ఘటన చోటు చేసుకుందని చెప్పాలి. ఒకసారి నేను ఈ టిప్పర్కి సంబంధించి ఆ డ్రైవర్ సీటు భాగం ఏదైతే ఉందో అక్కడ చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఇది మాత్రము ఆ టిప్పర్ డ్రైవర్ కూర్చున్నటువంటి సీటు. ఒక్కసారిగా ముందుకు వెళ్ళినటువంటి ఆ టిప్పర్ బస్సులోకి చొచ్చుకుపోయిన తర్వాత ఈ రైట్ సైడ్ ఉన్నటువంటి, అంటే డ్రైవర్కి రైట్ సైడ్ ఉన్నటువంటి భాగం మొత్తం కూడా నుజ్జు అయిపోయింది. వన్ సైడ్ మొత్తం డ్యామేజ్ అయింది. పైకి మొత్తం బస్ డ్రైవర్ కూడా పరిస్థితి విషమంగా ఉన్నట్లు అటు వైద్యులు తెలుపుతున్నారు. పోలీసులు మాత్రం ఈ కేసుకి సంబంధించి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. ప్రమాదానికి గల ప్రధాన కారణము టిప్పర్ డ్రైవర్ అతివేగం అని చెప్తున్నారు. అంటే అఖిల ఆ టిప్పర్ ఎక్కడి నుంచి వస్తుంది, ఎవరిది అనేది మాత్రం ఇంకా క్లారిటీ లేదు. టిప్పర్ డ్రైవరు అతి ఓవర్ స్పీడే ప్రధాన కారణం అని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. కానీ ఈ టిప్పర్ మొత్తం కూడా ఫ్రంట్ సైడ్ డ్యామేజ్ అయిపోయి బస్సు ఇటు చేవెళ్ళ వెళ్తున్నటువంటి ఈ టిప్పరు ఒక్కసారిగా టిప్పర్ని కంట్రోల్ చేయలేక బస్ని ఓవర్ స్పీడ్తో ఢీకొట్టడంతో లోపలికి చొచ్చుకుపోయింది. అందులో ఉన్నటువంటి ప్రయాణికులకు కూడా గాయాలవ్వడము, 19 మంది చనిపోవడం జరిగింది. కానీ టిప్పర్లో కేవలము డ్రైవర్ ఉన్నాడని చెప్తున్నారు. డ్రైవర్కి తీవ్ర గాయాలైనాక తను కూడా చనిపోయాడు అని చెప్పేసి ఇప్పుడు పోలీసులు వెల్లడించారు. అయితే ఈ టిప్పర్ ఎవరిది, రెగ్యులర్గా ఇదే రూట్లో వస్తుందా లేదంటే ఫస్ట్ టైం ఈ రూట్లో వస్తుందా అనేది కూడా ఇంకా క్లారిటీ లేదు. అంటే ఓవర్లోడ్ ఉన్నటువంటి టిప్పర్ మనం చూస్తే ఎంత పెద్దగా మనకి టిప్పర్ కనిపిస్తుందో అర్థమవుతుంది. నార్మల్గానే ఇది కొన్ని వందల టన్నుల వరకు ఈ టిప్పర్ వెయిట్ అనేది ఉంటుంది. అందులో లోడింగ్ అని అంటే ఆ కంకర వెయిటేజ్ ఇంకా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అప్పుడు హెవీగా ఉన్నటువంటి వాహనాలు చాలా వరకు స్లోగా వెళ్ళాలి. కానీ వీళ్ళు ఓవర్ స్పీడ్గా వెళ్ళడము, దాంతోపాటు లోడింగ్గా ఉన్నటువంటి బండ్లు కూడా కొంతవరకు స్లోగా వెళ్ళాలి. ఆ ఓవర్ స్పీడ్ని రెండింటిని, అటు వెహికల్ వెయిట్ని అదేవిధంగా అందులో ఉన్నటువంటి లోడ్ని రెండింటిని బ్యాలెన్స్ చేయలేక బ్రేక్ వేసినా కూడా ఆగకపోవడం వల్ల అటుగా వస్తున్నటువంటి ప్రైవేట్ బస్లోకి ఒక్కసారిగా ఈ టిప్పర్ చొచ్చుకుపోయిందని చెప్తున్నారు. వెనుక సైడ్ భాగంలో ఎక్కడా మనకి డ్యామేజ్ అయినట్లు ఎక్కడా కనిపించడం లేదు. కేవలము ఫ్రంట్ సైడ్ మాత్రమే ఆపోజిట్గా వెళ్తున్నటువంటి లారీ, ఆపోజిట్గా వస్తున్నటువంటి అంటే ఎదురెదురుగా వెళ్తున్నటువంటి బస్సు, అదేవిధంగా ఈ టిప్పర్, ఈ 2 ఢీకొట్టి ఈ ప్రమాదం జరిగింది అని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. ఒక్కసారి మనం టైర్స్ని పరిశీలించవచ్చు. ఎందుకనంటే బ్రేక్ వేసినటువంటి టైమ్స్లో కూడా ఈ టైర్లు అనేవి చాలా గ్రిప్ ఉండాలి. ఒక్కసారిగా బ్రేక్ వేసినప్పుడు ఇవి టైర్లు ఆగాయి అంటే ఎలాంటి ప్రమాదాలు జరగవు. కానీ టైర్లు కూడా ఆ టైంలో స్కిప్ అవుతూ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి టైరు పేలిపోయింది కూడా మనకి విజువల్స్లో కనిపిస్తుంది. ఇదంతా బ్లాస్ట్ అయింది. టైర్స్ కూడా పూర్తిగా ధ్వంసమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పైన ఉన్నటువంటి వెహికల్, ఇంత హెవీ వెహికల్ బస్ లోపలికి చొచ్చుకుపోయినప్పుడు అందులో ఉన్నటువంటి ప్రయాణికులు ప్రాణభయంతో కేకలు వేశారు. ఎవరు కాపాడండి కాపాడండి అని చెప్పేసి. అప్పటికే కొంతమందికి గాయాలయ్యాయి. మరికొంతమంది ఆ కంకర్ రాళ్ళల్లో చిక్కుకుపోయి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కళ్ళ ముందే ప్రాణాలు కోల్పోతున్నటువంటి వాళ్ళని కాపాడలేక ఒకవైపు వాళ్ళకి తగిలినటువంటి గాయాలతో ఆ బాధ
బాధ ఒకవైపు భరించలేక ప్రయాణికులు బిక్కుబిక్కుమంటూ ఎవరైనా వచ్చి మమ్మల్ని కాపాడితే బాగుండు అని చెప్పేసి ప్రాణభయంతో విలవిల్లాడిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈ ఘటన చూడడానికి చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఉదయం 6:30 గంటల ప్రాంతంలో జరిగింది. తరచూ ఇలాంటి ఘటనలు ఇక్కడ జరుగుతూనే ఉన్నాయి అని చెప్తున్నారు. మనం చుట్టుపక్కల కూడా చూడొచ్చు, చాలా మంది ఇక్కడికి ఈ ఊరికి సంబంధించినటువంటి వాళ్ళు వచ్చారు ఈ ఘటన జరగడం. కానీ గతంలో కూడా ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. రోడ్డు అదేవిధంగా ఓవర్ స్పీడ్ ఈ రెండు ప్రధాన కారణం అని చెప్తున్నారు. పోలీసులు ఎలాంటి ట్రాఫిక్ లేకుండా ఉండేందుకు ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళని ఎక్కడికక్కడ క్లియర్ చేస్తున్నారు. వాహనాలు కూడా ఎక్కడ ఆగకుండా ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ట్రాఫిక్ ని కూడా డైవర్ట్ చేసినటువంటి సిచ్యువేషన్ ఇక్కడ నెలకొందనే చెప్పాలి. మొత్తానికైతే ఈ ఘటన మరొకసారి డ్రైవర్లు నిర్లక్ష్యం వహిస్తే ప్రాణాలు పోయే పరిస్థితి ఉంటుంది అని చెప్పడానికి ఇదొక ఎగ్జాంపుల్ అని చెప్పాలి. కర్నూలులో జరిగినటువంటి ఘటన మరొకసారి ఇలాంటి ఘటన జరగడం వల్ల ఇటు ప్రయాణికుల్లో ఒక భయం ఏర్పడుతుంది. అంటే డ్రైవర్లు నిర్లక్ష్యం వహిస్తే ప్రయాణికుల ప్రాణాలు పోతాయి అని చెప్పడానికి ఇదొక ఎగ్జాంపుల్ గా చెప్పొచ్చు. దాదాపు ఇక్కడ జరిగినటువంటి ఘటనకి సంబంధించి ఒక 500 మీటర్స్ వరకు ఈ బస్ అనేది స్లో చేయలేక, అదేవిధంగా ఎదురుగా వస్తున్నటువంటి టిప్పర్ కంట్రోల్ చేయలేక పూర్తిగా ఈ ఘటన జరిగింది అని చెప్తున్నారు. ఈ రోడ్డు మొత్తము రక్తపు మడుగుల్లో మొత్తం కూడా ఉంది. ఎందుకనంటే దాదాపు 19 మంది చనిపోయారు, 19 మందికి పైగానే గాయాలయ్యాయి అని అంటే ఆ టైంలో ఇక్కడ వాళ్ళ ఆర్తనాదాలు ఎంతగా వినిపించి ఉంటాయో మనకు అర్థమవుతుంది. ఇప్పటికీ కూడా అదంతా క్లియర్ చేయడానికి ఇంకా టైం పడుతుంది. లోపల ఏమైనా ఉన్నాయా, ఇంకా బాడీస్ ఏమైనా ఉన్నాయని చెప్పేసి లోపల ఉన్నటువంటి కంకర్నంతా కూడా అటు క్లియర్ చేస్తున్నారు. అదంతా తీసిన తర్వాత మాత్రమే ఇంకా ఎవరైనా ఉన్నారా లేదా అనేది కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. బస్సు మొత్తం కూడా కంకర రాళ్లతో ఉదయం నిండిపోయింది. అందులో ఉన్నటువంటి ప్రయాణికులు ఆ కంకర రాళ్ళు లోపల చిక్కుకుపోయి ఉన్నారు. వాళ్ళని తీసేటువంటి టైంలో రెస్క్యూ చేసి చాలా వరకు ప్రయాణికులు ఎవరిని కూడా ప్రాణాలు అప్పటికే కోల్పోయి ఉండడంతో ఎవరు ఏం చేయలేకపోయాము అని చెప్పేసి చెప్తున్నారు. కానీ ఇలాంటి ఘటనలు ఈ హైవేల మీద తరచూ జరుగుతూ ఉన్నాయి. ఆపాలి అంటే రోడ్డు మరమ్మతులు చేయాలి అని చెప్పేసి స్థానికులు చెప్తున్నారు. తొలగించే ప్రయత్నం చేస్తుంది. కంకర్ని తొలగించడానికి 45 నిమిషాల పాటు టైం పడుతుంది అని అంటే ఆ కంకర ఎంతవరకు లారీలో టిప్పర్లో ఉన్నటువంటి కంకర్ బస్సులోకి నిండిపోయింది అనేది అర్థమవుతుంది. దాని కింద ఉన్నటువంటి మనుషులు క్షణము ఎంత నరకం అనుభవించి ఉంటారో. ఒకవైపు ఓవర్ స్పీడ్ గా వచ్చినటువంటి టిప్పర్ బస్సు లోపలికి దూసుకుపోయింది. కళ్ళ ముందే చూసినటువంటి ప్రయాణికులు ప్రాణభయంతో బిక్కుబిక్కుమంటుంటే మరికొంతమంది ఆ కంకర్ రాళ్ల కింద పడి ఆ ప్రాణం పోయేటువంటి సమయంలో ఎంత ఆర్తనాదాలు చేసి ఉంటారు. కళ్ళ ముందు తమ పిల్లల ప్రాణాలు కోల్పోవడంతో వాళ్ళ ఆర్తనాదాలు మొత్తం కూడా అరుపులు, కేకలు. ఆ సమయంలో ఎవరైనా వచ్చి మమ్మల్ని కాపాడితే బాగుండు అని కళ్ళు తెరిచే లోపే ఆ ప్రాణాలు గాలిలో కలిసిపోయాయని చెప్పాలి. ఇది కేవలము టిప్పర్ డ్రైవర్ యొక్క నిర్లక్ష్యంగా చెప్తున్నారు. మొత్తం సీట్లు అంటే ఈ ఆర్టీసీ బస్సులో 40 మందికి పైగానే ఉన్నారని చెప్తున్నారు. కొంతమంది 60 మంది ప్రయాణికులు ఉన్నారని కూడా చెప్తున్నారు. కాబట్టి వాళ్ళందరూ ఎక్కడికి సంబంధించినటువంటి వాళ్ళు ఏంటి అని చెప్పేసి వాళ్ళ వివరాలను సేకరించే పనిలో పోలీసులు ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని కింద ఎవరైనా ఉన్నారా అని చెప్పేసి సహాయక చర్యలను అయితే ముమ్మరం చేశారు. బస్సులో ప్రయాణిస్తున్నటువంటి వాళ్ళ లిస్ట్ అవుట్ కూడా కొద్దిసేపటి క్రితమే పోలీసులు సమాచారాన్ని సేకరిస్తున్నామని చెప్తున్నారు. ప్రమాదానికి గల కారణాలను కూడా ఒకవైపు పోలీసులు మేము మొత్తం కూడా ఈ వివరాలను సేకరించే పనిలో ఉన్నామని చెప్తున్నారు. ఫ్రంట్ సైడ్ మాత్రమే ఎక్కువగా టిప్పర్లో ఉన్నటువంటి కంకర మొత్తం ఆ బస్సులో పడిపోయింది. రైట్ సైడ్ అంటే డ్రైవర్ కూర్చున్నటువంటి భాగం నుజ్జు అవ్వడంతో పాటు లెఫ్ట్ సైడ్ లో ఉన్నటువంటి సీట్లో కూర్చున్నటువంటి ప్రయాణికులకి పోలీసులు పంపించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఈ ప్రమాద ఘటనా స్థలానికి చేరుకొని జరిగింది అని చెప్పేసి అంటున్నారు. ఇద్దరు కొద్దిసేపటి క్రితమే మరి ఇద్దరు చనిపోయినట్లు, అంటే చనిపోయినటువంటి వారి సంఖ్య 2 పెరిగిందంటే దాదాపు 21 మంది చనిపోయారు. మరికొద్ది సేపట్లోనే మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా ఘటనా స్థలానికి చేరుకోబోతున్నారు.